గురువుగారు, మోక్షం పొందడానికి జ్ఞానయోగం కావాలా, కర్మయోగం కావాలా? మనకి మామూలుగా శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం 3 యోగాలు ఉన్నాయి. కర్మయోగం, జ్ఞానయోగం, మోక్షయోగం. అంటే దాన్నే సన్యాస యోగం అన్నారు. ఎప్పుడూ కూడా కర్మలు చెయ్యంది ఏది రాదు. ముందు నీ డ్యూటీ నువ్వు చేయటమే కర్మ. డ్యూటీ చేయడాన్నే కర్మ అన్నారు. కనుక ముక్కు మూసుకొని కూర్చుంటే మోక్షం రాదు. మనం చేయవలసినటువంటి మన డ్యూటీ అంటే కర్మల్ని, కర్తవ్య కర్మలన్నీ కూడా నిష్కామంగా చేసుకుంటూ కర్మ ఫలితాన్ని ప్రాథమిక దశలో అనుభవిస్తూ ఉండాలట. కర్మని 3 రకాలుగా విభజించుకోవాలన్నారు. కర్మ చెయ్యి, కర్మఫలాన్ని అనుభవించు, కర్మ చెయ్యి, ఫలితాన్ని వదిలిపెట్టు, కర్మ కూడా వదిలిపెట్టు. అంటే కర్మయోగము, ఆ తర్వాత నిష్కామ కర్మ, ఆ తర్వాత కర్మ సన్యాసం 3 చేయాలి. ఈ కర్మ చేసినంతకాలం కొంత జీవితంలో కొంత దశ అంతా కూడా కర్మ చేయాలి. ఆ కర్మ ద్వారా కర్మ చేస్తూ చేస్తూ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని బాగా వృద్ధి చేసుకున్న తర్వాత కర్మలను వదిలిపెట్టి మోక్షం వైపు, వైరాగ్యం వైపు వెళ్ళాలి. కనుక ప్రతివారి జీవితంలో కూడా కర్మ ప్రాథమికమే. కర్మ తప్పించుకోవడం అంటే పలాయనవాదమే. అది తప్పించుకొని తిరగడమే. కనుక ప్రతివాడు కూడా కర్మ చేయాలి. అందుకనే భారతంలో చెప్పింది, ప్రధానంగా చెప్పబడింది భగవద్గీతలో కూడా, కురు కర్మ. నువ్వు కర్మ చేయి, నీ బాధ్యతలు నువ్వు నిర్వహించు. నీ బాధ్యతలు నిర్వహించి బాధ్యతలన్నీ అయిన తర్వాత అప్పుడు జ్ఞానం వైపు వెళ్ళు. ఈ బాధ్యతలు నిర్వహిస్తూ జ్ఞానం అనేది సంపాదిస్తూ ఉండు. అంటే మనం బాగా ఉద్యోగం చేసి మంచి వయసులో ఉన్నప్పుడు ఎట్లా సేవింగ్స్ చేస్తూ ఉంటామో అట్లా మనం కర్మలు చేస్తూ చేస్తూ కర్మ ద్వారా జ్ఞానాన్ని కూడబెట్టుకొని ఆ జ్ఞాన సముపార్జన చేసిన తర్వాత ఆ జ్ఞానాన్ని భగవద్ దర్శనం కోసం వైరాగ్యం వైపు వెళ్ళాలి. అంటే అర్థం ఏంటంటే కర్మలు చేస్తూ కర్మ ఫలితాలను అనుభవిస్తూ, ఆ తర్వాత కర్మలు చేస్తూ కర్మ ఫలాన్ని వదిలిపెడుతూ, ఆ తర్వాత కర్మని కూడా వదిలిపెట్టడం అనేది ఒక పద్ధతి. కనుక ఇది ఒక్కొక్క మెట్టు ద్వారా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి చేయాలి. కనుక ప్రతివారి జీవితంలో కర్మ ప్రధానమే, జ్ఞానము ప్రధానమే, ఆ తర్వాత భక్తి ప్రధానమే, వైరాగ్యం ప్రధానమే. కేవల భక్తి రాదు. మనం ఏమనుకుంటామంటే రోజు గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఉపవాసాలు చేసి ప్రసాదాలు తింటే భక్తి వస్తుందని లెక్కడా లేదు, ప్రమాణం లేదు. భాగవతం ఏం చెప్పిందంటే జ్ఞానము, కర్మ, జ్ఞానము తర్వాత వైరాగ్యం, భక్తి వస్తుందట. అంటే భక్తి అనే దానికి చివరి స్థానం ఇచ్చారు, అంటే పై స్థానం ఇచ్చారు. మనం ప్రతివాడు భక్తుడు అనుకుంటాం, కానీ భక్తి అంత తొందరగా రాదట. భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే భక్తిని ఇవ్వట. ఏదో నీ దగ్గరికి, భగవంతుడి దగ్గరికి ఎవరన్నా వెళ్ళగానే 4 కోరికలు తీర్చడానికి 4 కోరికలు కల్పించి తనకి దగ్గర రాకుండా పంపించేస్తూ ఉంటాడు. భగవంతుడికి బాగా దగ్గర కావాల్సిన అన్నవాడికి కోరికలు ఉండవాట. మీరు అందుకనే చూడండి, ప్రహ్లాదుడు కోరికలు లేనివాడు. భగవంతుడు ప్రహ్లాదుడిని పిలిచి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాయనా నీకు ఏదైనా వరం ఇస్తారా కోరుకోమంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు అన్న మాట ఏంటంటే, లోకంలో అందరిలాగా నన్ను మోసం చేయొద్దు, ఎవడు పడితే వాడు ఎదురుగా వస్తే ఒక కోరిక వరం ఇచ్చేసి పంపించేస్తున్నావు, నువ్వు అందరినీ మోసం చేసినట్టు నన్ను మోసం చేయలేవు, నాకు అసలు కోరికలు లేవు అన్నాడు. కోరికల్ని జయించటమే భక్తి. కనుక మనం నిత్యం చేసేటువంటి భక్తి కానీ, మనం నటించేటువంటిది కానీ భక్తి కాదు, ఇది భుక్తే. మన కోరికల్ని సాధించడానికి మనం చేసేటువంటి యాక్టివిటీవే. కానీ నిజమైన భక్తి ఎప్పుడు వస్తుందంటే పరిపూర్ణ వైరాగ్యం వస్తేనే భక్తి వస్తుంది. ఇది నాది కాదు అనుకొని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఇది నాకు వద్దని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు భగవంతుడు భక్తిని ఇస్తాడు. కనుక కర్మలు చేయడం ద్వారా జ్ఞానం వస్తుంది, అంటే అనుభవం వస్తుంది. ఆ వచ్చిన అనుభవాన్ని భగవంతుడికి వైరాగ్యం వైపు మరలించుకుంటే ప్రతివాడికి మోక్షహేతు అవుతుంది. కనుక ప్రతివాడికి కర్మ చాలా ప్రధానమైనది. కర్మ లేకుండా ఏదీ లేదు. కర్మ ఫండమెంటల్ అన్నమాట, ప్రాథమికమైన అవస్థ కర్మే. కర్మ చేయకపోతే ప్రపంచం లేదు. అందుకనే ఇతర మతాలు ఎందుకు నశించినాయి అంటే, బౌద్ధ జైన మతాలు ఎందుకు బలహీనపడ్డాయి అంటే వాళ్ళు కర్మని తిరస్కరించారు. కర్మకాండాన్ని తిరస్కరించి కేవలము జ్ఞానము, వైరాగ్యమే ప్రధానం అన్నారు. కనుక ప్రతివాడు సాధువుల్లో కలిసిపోయి వైరాగ్యంగా సన్యాసం తీసుకోమని ప్రచారం చేశారు. కనుక బౌద్ధ మతము మొదలైనటువంటి మతాలు ఎందుకు ఎక్కువగా సమాజంలో లేకుండా వైదిక మతమే ఎందుకు ఎక్కువగా ఉంది, సనాతన వైదిక మతమే ఎందుకు ఉందంటే కర్మ, జ్ఞాన, వైరాగ్యాలు ప్రధానంగా చెప్పారు. ఈ 3టిని అనుష్ఠించమన్నారు. కనుక కర్మ ప్రధానమైనదే జీవితము, కర్మ ప్రధానము. భగవంతుడు మన్ని పనిచేయడానికే పుట్టించాడు. మనం ఏదైనా ఒకటి చేసి సమాజోద్ధరణో లేకపోతే కుటుంబ ఉద్ధరణో చేయడానికే మనం సృష్టించాడు. కనుక మనం ఒక మిషన్ లాంటి వాళ్ళం. మనం మిషన్ని స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటే మిషన్ ఏమవుతుంది, శవం అవుతుంది. కనుక పని చేయకపోతే మనిషి శవంతో సమానం. కనుక ప్రతివాడు కూడా పని చేయాలి, కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి. ఆ కర్తవ్యం చేయడమే కర్మ అన్నారు. కనుక కర్మ ప్రధానము,
జ్ఞానము తురీయమైనది. వైరాగ్యము మోక్షానికి జ్ఞానమే ప్రధానం, కానీ ప్రతివాడు జ్ఞాని కాలేడు. కర్మ సాధన చేయటం వల్లనే జ్ఞానం వస్తుంది.